హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిజమైన అభినందన కథనం గురించి తెలుసుకుందాం. ప్రసాద్, స్నానానికి రావాలి, లేట్ అయిపోతున్నావు అంటూ గట్టిగా పిలిచింది పద్మ వంటింట్లోంచి. ఇదిగో 5 నిమిషాల్లో వస్తున్నానమ్మా అని బదులిచ్చాడు ప్రసాద్, వ్రాస్తున్న పుస్తకంలోంచి తల ఎత్తకుండానే. ఎంతసేపు రా, అవతల ఆటో వచ్చేస్తుంది, ఏమీ తినకుండా పరిగెడతావురా, త్వరగా రా అంటూ మళ్ళీ అరిచింది పద్మ. అబ్బా, 5 నిమిషాలన్నానా, ఆగు, ఇంక పిలవకు అని విసుగ్గా చెప్పాడు ప్రసాద్. ఇంతకీ నువ్వు వెలగబెడుతున్న ఘనకార్యం ఏంట్రా అంటూ విసురుగా బెడ్రూమ్లోకి వచ్చి ప్రసాద్ చేతిలో పుస్తకం లాక్కుంది పద్మ. అమ్మా, నేను ఒక పద్యం సగంలో ఉంచానమ్మా, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ అమ్మా అని బతిమాలసాగాడు ప్రసాద్. ఉద్ధరించావులే, అవతల స్కూల్కి లేట్ అయిపోతోంది, పద పద, సాయంత్రం పూర్తి చేద్దులే ఈ పద్యాన్ని అంటూ ప్రసాద్ చెయ్యి పట్టుకుని బాత్రూంలోకి నెట్టింది పద్మ. అబ్బా, మూడిపోతే మళ్ళా వ్రాయలేను సనుగుతూ స్నానానికి వెళ్ళాడు ప్రసాద్. శ్రావణ శుక్రవారం పేరంటానికి వెళ్ళింది పద్మ ఎదురింటికి. ఆ కాలనీ మహిళలంతా తమ నగలు పట్టుచీరలు చూపించుకోవడానికి పేరంటం అనేది ఒక వేదిక. వాళ్ళకదో వేడుక. రవలి, లావణ్య, రాణి అప్పటికే కవిత ఇంట్లో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పద్మని చూడగానే, అబ్బా పద్మ, ఇంత ఆలస్యంగానా రావడం, చూడు లావణ్య పగడాల సెట్ ఎంత బాగుందో, ఇంతకీ నువ్వేం తీసుకున్నావు పండక్కి అంటూ చుట్టుముట్టారు అమ్మలక్కలు. అన్నట్టు ప్రసాద్కి ఈ మధ్య దేంట్లోనూ బహుమతి వచ్చిందట కదా, ఆ అమ్మాయి చెప్పింది అంది రాణి పద్మచీర అంచును సరిచేస్తూ. వ్యాసరచనలో సెకండ్ ప్రైజ్ వచ్చింది రాణి, అంతా వాళ్ళ మామయ్య పొలికలే, వాడికి ఎప్పుడు ఏదో రాస్తూనే చదువుతూనే ఉంటాడు, స్కూల్ టైం అయినా తెమలడనుకో కంప్లైనింగ్గా అంది పద్మ. పోన్లే పద్మ, ఎంతమంది పిల్లలు అంత టాలెంట్గా ఉంటారు వాడిలా, అస్తమానం ఆటలు పోచుకోలు కబుర్లేగా వీళ్ళకి, మీ వాణ్ణి బాగా ఎంకరేజ్ చెయ్యి, మంచి రైటర్ అవుతాడు అన్నారు ఫ్రెండ్స్ ముక్తకంఠంతో. అలాగే అని నవ్వుతూ వాయనం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది పద్మ. ఆ రోజు స్కూల్ నుంచి బిక్కమొహంతో వచ్చాడు ప్రసాద్. ఏం నాన్న అలా ఉన్నావు, మధ్యాహ్నం అన్నం తినలేదా, ఏం జరిగింది అంటూ అనునయంగా అడిగింది పద్మ. లేదమ్మా, నిన్న మా స్కూల్లో టీచర్స్ డే అయిందన్నాను కదా. అవును, నువ్వు పద్యం కూడా చెప్పినట్టున్నావు కదరా. అవునమ్మా, నన్ను అంతా మెచ్చుకున్నారు, చీఫ్ గెస్ట్గా పొగిడారు. టీచర్ గురించి నేను మా గురువు శ్రేష్టమైన తరువు, నిజంగా వారు కల్పతరువు అని పోలుస్తూ, తరువు నీడతో పాటు మధుర ఫలాలను ఇస్తే గురువు ప్రేమాప్యాతలతోనే నీడతో పాటు విద్యా ఫలాలను ఇస్తారని, తరువు వేళ్ళని నీటితో తడిపినట్లే గురుపాదాలని కృతజ్ఞతా బాష్పాలతో అభిషేకించిన రుణం తీరదని చెప్పానమ్మా. కానీ ఇవాళ మా తెలుగు టీచర్ నన్ను అందరి ముందు ఎగతాళి చేశారమ్మా అని ఏడ్పు గొంతుతో చెప్పాడు ప్రసాద్. ఏమన్నారా ఆరాటంగా అడిగింది పద్మ. నువ్వు కవిత వ్రాయడం ఏంటి, నీ మొహం, నువ్వు కవిత రాసావంటే నేను అసలు నమ్మను, నిజం చెప్పు, ఎక్కడ కాపీ కొట్టావు అని అన్నారమ్మా. నిజంగా నేనే వ్రాసాను టీచర్ అన్న. ఆవిడ ఒప్పుకోకుండా, నీకంత సీన్ లేదు కానీ ఏ పుస్తకంలోంచి చూసి బట్టి పట్టి చెప్పావో చెప్పు అని అన్నారమ్మా. మా ఫ్రెండ్స్ అంతా ఒకటే నవ్వులు అని దీనంగా చెప్తున్న ప్రసాద్ని చూస్తుంటే పద్మకి గుండె తరుక్కుపోయినట్లయింది. డాడీ రాని చెప్తాం అంది ఓదార్పుగా పద్మ. ఆఫీస్ నుంచి వచ్చిన శేఖర్కి కాఫీ ఇచ్చి జరిగింది క్లుప్తంగా వివరించింది పద్మ. కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు శేఖర్. పిల్లల్ని ప్రోత్సహించాల్సిన టీచర్లే ఇలా వెటకారంగా మాట్లాడితే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలండి, మీరు ఒకసారి హెడ్ మాస్టర్తో మాట్లాడరండి అని అర్థింపుగా అంది పద్మ. కంప్లైంట్ చేయడం పద్మ పనేం కాదు, కానీ దానివల్ల జరిగేదేం లేదు. ఆయన ముందు తల వంచుకొని తిరిగి మనవాన్ని హేళన చేయొచ్చు. దానికంటే ఆవిడికే వీడు తను వ్రాసిన కవితల పుస్తకం చూపిస్తే మంచిదేమో, అర్థం చేసుకుంటుంది కదా. రేపు నేను వాడి కవితల పుస్తకం పట్టుకెళ్ళి మాట్లాడతాలే అని అన్నాడు శేఖర్ స్నానానికి లేస్తూ. వద్దు డాడీ, మా టీచర్ బుక్ చూసినా నమ్మరు, ఎక్కడో కాపీ చేశాననే అంటారు. తన అన్నమాట ఆవిడ వెనక్కి తీసుకోరు సరికదా, ఇంకా సాధించాలని చూస్తారు. ఇక మీదట కవితలు ఎప్పుడూ వ్రాయను అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు ప్రసాద్. 7వ తరగతి చదువుతున్నాడు. చాలా సున్నితమైన మనసు ప్రసాద్ది.
ఎవరైనా ఏదైనా అంటే లోపల కుమిలిపోతాడే తప్ప ఎదిరించి మాట్లాడడు. మంచి భావుకత ఉన్న కుర్రాడు. వాళ్ళ మామయ్య వాడు 4వ క్లాసులో ఉన్నప్పుడు ఒక డైరీని ప్రజెంట్ చేసి ఏవైనా మంచి విషయాలు కవితలు దీంట్లో వ్రాసుకో అంటూ మంచి కొటేషన్ వ్రాసిచ్చాడు. ఆ ప్రేరణతోనే దాదాపు 30 దాకా కవితలు వ్రాశాడు. కానీ అందరిలో చాటుకోవడం తనకి ఇష్టం ఉండదు. తల్లిదండ్రులకి, కొంతమంది స్నేహితులకి తప్ప ప్రసాద్ కవితలు వ్రాస్తాడన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ టీచర్ అభినందించకుండా ఇలా ఎగతాళి చేయడంతో ప్రసాద్ ఆత్మాభిమానం దెబ్బతింది. దాంతో ఇంకెప్పుడు కవితలు వ్రాయకూడదు, వ్రాసినా ఎవరి ముందు చదవకూడదు అని తీర్మానించేసుకున్నాడు ప్రసాద్. 4 రోజులు గడిచాయి. అనుకోకుండా పద్మ తమ్ముడు రవి ఏదో సాహితీ సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాడు. తమ్ముడిని చూసి పద్మ చాలా సంతోషించింది. స్కూల్ నుంచి వస్తూనే ప్రసాద్ రవి మామ అంటూ అల్లుకుపోయాడు మావయ్యని. ఎరా ప్రసాద్, ఏం చేస్తున్నావురా? ఈ మధ్య నీ కబుర్లేం తెలియడం లేదు. నేను ఇచ్చిన డైరీలో కవితలు నింపుతున్నావా లేదా? టీచర్స్ డేకి ఏదో కవిత చెప్పావట, వినిపించు అని అడిగేసరికి ప్రసాద్ ముఖం చిన్నబోయింది. అది అంటూ మాటలు మింగేశాడు ప్రసాద్. జరిగిందంతా అక్క ద్వారా విని పెద్దగా నవ్వేశాడు రవి. నువ్వు నవ్వుతున్నావు కానీ మేమెంత బాధపడుతున్నామో తెలుసా? ఆవిడ మాటలకి స్కూల్కి వెళ్ళి కనుక్కోమంటే ఇంకా కక్ష కట్టేసి ఇంకా హేళన చేస్తుందేమోనని మీ బావగారు ఊరుకుండిపోయారు. ప్రోత్సహించి వెన్ను తట్టాల్సిన టీచర్లు ఇలా చేయడం ఏమన్నా బాగుందట్రా రవి అంటూ వేదనగా అడిగిన పద్మ మాటలకి అడ్డు తగులుతూ, ఏంటక్కా నువ్వు కూడా, ఆవిడ తప్పుగా ఏమందని అసలు అంటున్న రవిని ఆశ్చర్యంగా చూడసాగారు ప్రసాద్. పద్మలిద్దరూ ఏంటి ఆవిడ తప్పుగా ఏమనలేదా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అసలు? కోపంగా అడిగింది పద్మ. ప్రసాద్ అయితే ఆశ్చర్యంలోంచి ఇంకా తేరుకోలేదు. అవును, అర్థమయ్యే మాట్లాడుతున్నా. ఎరా ప్రసాద్, మీ టీచర్ ఏమన్నారు అని అడిగాడు రవి. అదే మామ, నువ్వు వ్రాయనే లేదు, ఎవరో వ్రాస్తే కాపీ కొట్టావు అన్నాడు ప్రసాద్ చెప్పలేక చెప్తున్నట్లు. అంటే అర్థమేంటి? నువ్వు చిన్నపిల్లాడు, అంత పెద్ద స్థాయి కవిలా వ్రాసాడనే కదా. నీ వయసుకి, నీ క్లాసుకి నువ్వు వ్రాసిన కవిత ఎన్నో రెట్లు హెచ్చు స్థాయిలో ఉంది కాబట్టి ఆమెకి నమ్మశక్యంగా లేదు. అందుకే ఎవరో పెద్ద కవి వ్రాసిన కవితగా నీ కవితని భావించింది. నువ్వు నీ వయసుకు తగ్గట్టు మామూలు కవిత రాసుంటే నమ్మేది. ఇప్పుడు నువ్వు రాసిన కవితని చూస్తే ఎవరో చేయి తిరిగిన కవి వ్రాసినట్లుంది. అందుకే ఆవిడ నువ్వు రాయలేదు, ఎవరో వ్రాసింది నువ్వు చెప్పావని అంది. అంటే ఇది ఖచ్చితంగా అభినందనే కానీ వెటకారం కాదు. దీనివల్ల నువ్వు బాగా ఇన్స్పైర్ అయ్యి ఇంకా బాగా వ్రాయాలి, కానీ ఏడుస్తూ కూర్చోకూడదు, తెలిసిందా అన్నాడు నవ్వుతూ రవి ప్రసాద్ భుజం తడుతూ. హ్యాట్సాప్ బామర్ది అంటూ చప్పట్లు కొడుతూ లోపలికి వస్తున్న శేఖర్కి నవ్వుతూ అభివాదం చేస్తూ, అవును బావా, ఏ విషయమైనా మనం ఎలా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది, అలాగే కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా చూడడం, పాజిటివ్గా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు అవతలి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడినా పాజిటివ్గానే స్పందిస్తాం. కానీ రవి అంటూ ఏదో చెప్పబోతున్న పద్మని ఆపుతూ, అక్క నీ ఆలోచన విధానం మార్చుకో, మన దృష్టిని మార్చుకుంటే అంతా బాగా కనిపిస్తుంది. ప్రసాద్, ఒకటి గుర్తుపెట్టుకో, తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పుడు పిల్లల్ని వాళ్ళ ముందు పొగడకూడదు కూడా. మీ టీచర్ నిన్ను పరోక్షంగా ఎవరో వ్రాసిన కవిత అంటూ నిన్ను, నీ స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. అంటే మీ టీచర్ నీకు పరోక్షంగా నిజమైన అభినందనలు తెలిపారు. నీ ప్రతిభని సాన పెట్టకుండా భవిష్యత్తులో గొప్ప కవివి కావాలి. ఆల్ ద బెస్ట్ మై బాయ్ అంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న రవిమామ వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు ప్రసాద్. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.